హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ టాపిక్ డిస్కషన్ అండి. అదేంటంటే అసలు మనం వండిన పదార్థాన్ని వేడి చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అనే కొన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ చెప్పడానికి మీరు డాక్టర్ అని మీలో ఎవరికైనా డౌట్ వస్తే ముందుగానే చెప్తున్నాను, నేనైతే డాక్టర్ని కాదు. నాకున్న విషయ పరిజ్ఞానం, నేను ఇన్ని సంవత్సరాల నుంచి తెలుసుకొని నా ఇంట్లో నేను పాటించే నాకు తెలిసిన విషయాల్ని మాత్రమే ఈ వీడియో ద్వారా మీ అవగాహన కోసం నేను షేర్ చేస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం టాపిక్లోకి. పదండి. ముందుగా అయితే మనము అసలు ఆహార పదార్థాన్ని వేడి చేయొచ్చా చేయకూడదా, ఒకే ఆప్షన్ చెప్పండి అంటే మాత్రం ఆన్సర్ అయితే నో అండి, చేయకూడదు. మరి నో అన్నప్పుడు రీజన్ చెప్పాలి కదా, ఎందుకు నేను చేయకూడదు అంటే, మనం ఆహార పదార్థాలని ఏ స్టేజ్లో వండుతున్నామో ఒక్కసారి రీకాల్కులేట్ చేయండి. అక్కడ మార్కెట్లోనో, సూపర్ మార్కెట్లోనో, బయట మార్కెట్లోనో ఎన్నో రోజులుగా ఆ పంట దగ్గర నుంచి కోసిన కూరగాయలు అక్కడ వాళ్ళ దగ్గర పడి ఉండి అక్కడ నుంచి మనం కొనుక్కొచ్చి మన ఫ్రిడ్జ్లో కొన్ని రోజులు మూలిగిచ్చి అక్కడ నుంచి ఎప్పుడుకో తీసి మనం వండుతాం. అప్పటికే చెట్టు నుంచి వచ్చిన కాయలోంచి చాలా వరకు పోషకాలు అనేవి తగ్గిపోతాయి. ఎందుకంటే మనం అలా ప్లక్ చేసి ఇలా వండుకొని తినట్లేదు. అక్కడ ఆల్రెడీ ఎండలో పడి బయట వేడికి వాతావరణానికి, లేదంటే ఇక్కడ సూపర్ మార్కెట్లో కూలింగ్కి అవి ఉండి కొంత పోషకాలను పోయి ఉంటాయి. వాటిని మనం భద్రంగా కొనుక్కొచ్చి కవర్లో చుట్టి ఎన్నో రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి బుద్ధి పుట్టినప్పుడు తీసి వండడానికి తీస్తాం. సో ఈ లాంగ్ ప్రాసెస్లోనే దాంట్లో పోయిన పోషక విలువలకి మనము వండే విధానంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. చెప్పాలంటే కొంతమంది బాగా నూనెలో వేసి డీప్ ఫ్రై లాగా చేసేస్తుంటారు. కొంతమంది ఇప్పుడంటే ఆరోగ్యం మీద అందరికీ అవగాహన పెరిగి కొంచెం ఉప్పులు తక్కువగానో నూనె తక్కువగానో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. నాన్ స్టిక్ కాదు, మళ్ళీ స్టీల్ అంటూ ఇట్లా వంటకు సంబంధించి వెళ్తే బోల్డ్ అని టాపిక్స్ టచ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ముందు నేను మీతోటి చెప్పబోతున్నాను. సో ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను నోట్ చేసుకుని మీకు మళ్ళీ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఇక్కడికి వచ్చాం. ఇలా చేసి వండిన కూరని తాజాగా వండంగానే వేడివేడిగా తింటే చక్కగా దాంట్లో ఉన్న పోషక విలువలు మనకు వస్తాయి. మరి వండిన తర్వాత అంతో మిగులుతుంది, ఏం చేయాలి? యూజువల్గా ఏంటంటే ఈ సమస్య ఎవరికి వస్తుంది, కొంచెం ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉన్నవాళ్ళు ఎక్కువ కూరలో 2-3 రకాలు వండినప్పుడు మిగిలిపోతూ ఉంటాయి. సో మిగిలిన కూరని మనం మిగతా కాలాల్లో బయట ఉంచినా సాయంత్రానికి బాగుంటాయి, కానీ ఎండాకాలం అయితే పాడైపోతాయండి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. మరి ఫ్రిడ్జ్లో అంటే చల్లగా ఉంటుంది, చల్లగా ఉన్నది మళ్ళీ తినాలి అంటే తినబుద్ధి కాదు. కాబట్టి ఆబ్వియస్గా ఏం చేసుకుంటాము, వేడివేడిగా తినాలనిపించి వేడి చేసుకుంటాం. సో ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ నేను ఫాలో చేసింది ఫ్రాంక్గా చెప్తానండి. రైస్ అయితే మ్యాక్సిమం ఉండకుండానే మిగలకుండా ఉండేలాగా చూసుకుంటాను. సో ఒకవేళ మిగిలితే చేసే ప్రాసెస్ మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాము. సాధ్యమైనంత కరెక్ట్గా ఉండేలాగానే ట్రై చేస్తాను. అదేంటంటే ఒక్కసారిగా ఎక్స్పీరియన్స్ రాదండి, కొంచెం మనకి ప్రయత్నం చేస్తుంటే మన ఫ్యామిలీలో ఎంత తింటాము, ఒక ముద్ద అటు ఇటు నేనే అడ్జస్ట్ అయిపోయి ముందు మా ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టాక మిగిలిన నేను వచ్చి తినేస్తూ ఉంటాను అనమాట. ఇలా చేయడం వల్ల అన్నం మిగిల్చుకోకుండా ప్రయత్నిస్తాను. నెంబర్ 2, ఒక్కొక్కసారి వండుతాము కానీ అనుకోకుండా సడన్ గా బయటకు వెళ్ళి హాయిగా ఎక్కడో షికారు చేసి వచ్చి తినొచ్చేస్తాం. ఇంట్లో ఉండే అన్నం తినబుద్ధి కాదు, మరి మిగిలిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? కొంతమంది ఫ్రిడ్జ్ లో పెడుతుంటారు. అన్నం ఏమి బయట లోపల పెట్టాల్సిన అవసరం లేదండి. బయట ఉంచినా కూడా సహజంగా దాంట్లో తయారైనటువంటి బ్యాక్టీరియా మన పేగుల్లో వాటికి మంచిదే అనమాట. సో ఇబ్బంది ఏం లేదు, అలా ఉంచుకోవచ్చు. కానీ మన పాత రోజులు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అంత మజ్జిగో లేదంటే పాలో పోసి తోడేసేస్తూ ఉంటారు. అది నెక్స్ట్ డేకి చాలా అంటే చాలా మంచి ఒక విటమిన్ రిచ్ ఫుడ్ లాగా తయారైద్ది అనమాట. కాకపోతే ఈ రోజుల్లో మనం పొద్దున్నే బ్రెడ్, జామ్ లేదంటే ఇంకా సంథింగ్ ఎల్స్ తినడానికి అలవాటు అయిపోయాం. కాబట్టి అలా రాత్రి మిగిలిపోయి బాగా అన్నం లాగా ఉబ్బిపోయినటువంటి అన్నాన్ని తినడానికి ఎవరూ ఇష్టపడట్లేదు. బట్ అది తింటే దాన్ని మించింది లేదు అంటారు. నేను కూడా ప్రయత్నిస్తున్నాను. కొంచెం నన్ను కూడా ఒక ఆరోగ్యకరమైన జీవితం వైపు అడుగులు వేయడానికి తప్పకుండా నా ఇనిషియేటివ్స్ అన్ని కూడా నా బ్లాగ్స్ ద్వారా మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో కొంచెం గొప్ప మిగిలితే అలా చేసేయండి. కాస్త మజ్జిగ పోసం చేసిన ఉప్పు వేసేసి నెక్స్ట్ డే తింటే చాలా హెల్దీ. ఇంకా కాస్త ఫ్లేవరబుల్గా ఉండాలంటే ఒక పచ్చిమిరపకాయ పడేసి ఒక చిన్న ఉల్లిపాయ వేసేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది, హ్యాపీగా లాగిచ్చేయచ్చు. అలా కాదండి, మేము అలాంటివన్నీ చేయడం మా వల్ల కాదంటారా? అప్పుడేం చేయొచ్చు, ఆ అన్నాన్ని అలాగే ఉంచి మీరు ఆ వేడి మీద ఉండి కాస్త మిగిలంగానే కొంచెం నిమ్మరసమో చింతపండు ఏదో ఒకటి ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో. ఈ రోజు అందరూ రెడీమేడ్ టామరిన్ పేస్ట్ చేసుకుంటున్నారు, లేదంటే నిమ్మకాయలు ఉంటాయి, కాస్త కలిపేసి పెట్టి అది ఎర్లీ మార్నింగ్ మీరు బాక్సులో సర్దుకునేటప్పుడు కాస్త కూరన్నానికి తోడుగా పెట్టేసేసుకుంటే రైస్ అనేది పాడవకుండా ఉంటుంది. సో ఇలా సాధ్యమైనంత నా వరకైతే రానికుండానే ట్రై చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఆ లెమన్ రైస్ ఏదైనా తింటే మా అబ్బాయికి ఏమో పెట్టాల్సి వచ్చింది, లేదంటే నేనే తినాల్సి వచ్చింది. సో హెల్త్ కాన్షియస్ మీద నేను అలా కంట్రోల్ చేసుకుంటూ వస్తాను. సో కొంచెం గొప్ప మిగిలితే
నేను చెప్పినట్టుగా మజ్జిగ లేదంటే పాలు పోసి తోడేయడం, ఈ టెక్నిక్ ఫాలో చేయండి. ఎక్కువగా మిగిలితే ఈ విధంగా పులిహోరలో చేసుకుంటే దాన్ని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కిందనో లేదంటే అన్నానికి బాక్సుల కిందనో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇలా కానిచ్చేసేయచ్చు అనమాట. ఈ 2 పద్ధతుల్లో చేస్తాను. ఒక్కొక్కసారి కాదండి ఇలా ఇది మేము పులిహోర చేయము, మేము ఇట్లాగా పెట్టాము, మరి ఇంకేంటి ఆల్టర్నేట్ అంటారు. సో ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా సరే దాన్ని మీరు మైక్రోవేవ్ లో పెట్టుకొని హీట్ చేసుకోవచ్చు కొంత సమయం వరకు. అంటే ఎప్పుడూ ఒకసారి అయితే చేసుకోండి, కానీ ఇదే ఒక హ్యాబిట్ లాగా మాత్రం చేసుకోవద్దు. అన్నం వండుకోవడం, మిగిల్చుకోవడం, దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం, తెచ్చుకొని మళ్ళీ మైక్రోవేవ్ చేసుకోవడం, ఇలా చేయకూడదు. సరే అన్నం వరకు అయిపోయింది. కూరల సంగతి ఏంటి? కూరలు కూడా మిగులుతాయి, చారు మిగులుతుంటది, సాంబార్ అట్లాంటివి, పెరుగు మిగులుతూ ఉంటుంది. సో మరి వీటి సంగతి ఏంటి అని అనవచ్చు. వీటిని ఏం చేయొచ్చు అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం. ఫ్రిడ్జ్ లో పెట్టి తీసింది వెంటనే అయితే మైక్రోవేవ్ లో హీట్ చేయకండి. కనీసం మనం తింటామనంగా ఒక గంట 2 గంటల టైం ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే అది నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు మనము మళ్ళీ వాటిని డైరెక్ట్ హీట్ ఎప్పుడు చేయకూడదు. అంటే చారు గిన్నెని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టేసేసి వెలిగించేయడం అట్లా చేయకూడదు. మైక్రోవేవ్ ఉంటే మీరు మైక్రోవేవ్ లో పెట్టి అది సర్టెన్ నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చాక హీట్ చేసుకోండి. అలా చేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం రేర్ గా చేసుకుంటేనే బెస్ట్. ఎప్పుడైనా ఒకసారి అంటే ఎంతో కాస్ట్ పెట్టుకొని ఎంతో ఎఫర్ట్ పెట్టుకొని ఫుడ్ని పాడు చేయలేక మనం రీయూజ్ చేసుకోవడం తప్పితే ఇది కూడా నాట్ రికమెండెడ్ అనమాట. సో ఇట్లా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి పాలు కూడా అంతే, డైరెక్ట్ గా మీరు ఫ్రిడ్జ్ నుంచి తీయంగానే వెంటనే అయితే కాయకూడదు. మిల్క్ ప్యాకెట్స్ అట్లాంటివి కొంచెం పెద్ద గిన్నెలో నీళ్లు పోసేసి దాంట్లో ఆ చల్లటి గిన్నెలో లేదంటే పాల ప్యాకెట్లో వేసారంటే కూలింగ్ తగ్గిపోతుంది. తర్వాత హీటింగ్ అయినా చేసుకోండి, లేదంటే స్టవ్ మీద పెట్టి కాచుకొని చేసుకోవచ్చు అనమాట. ఇలా చేస్తే బెస్ట్. కొంతవరకు మన ఆరోగ్యం పాడవకుండా సేఫ్గా ఉంచుకున్న వాళ్ళం అవుతాం. ఇంకా కొంతవరకు కొన్ని రోజులు నేను చేసిన ప్రాసెస్ ఏంటంటే నాకు వచ్చిన ఐడియా డైరెక్ట్ హీట్ చేయకూడదు కదా. ఇప్పుడు మైక్రోవేవ్ లో ఎలా హీటింగ్ అయితే చేస్తున్నామో అదే విధంగా ఒక గిన్నెలో, అంటే గిన్నె అంటే రైస్ కుక్కర్ లాంటి దాంట్లో అట్లా వెడల్పున్న దాంట్లో అడుగును కాస్త నీళ్లు పోసి ఈ బౌల్ ఏదైతే ఉందో అది పెడితే ఆ ఆవిరి ఉంటుంది కదా, మూత తీసేసి ఒక 2 నిమిషాలు 2 నుంచి ఒక 5 నిమిషాలు సిమ్ లో పెట్టామంటే నిదానంగా ఆవిరికి ఆ పదార్థం అనేది వేడెక్కుతుంది. సో అది డైరెక్ట్ హీట్ కాదు, ఇండైరెక్ట్ గా మనం వాటర్ వేపర్ తో దాని పదార్థాన్ని వేడి చేసుకుంటాం. సో ఇట్లా కూడా ఒక పద్ధతి చేయొచ్చు. ఇప్పుడు ఒక గిన్నెడు అన్నం మిగిలింది, ఇంత గిన్నెలో ఉంది అన్నం, ఆ గిన్నెలో కొంచెం దానికంటే పెద్ద సైజు గిన్నెలో అడుగు నీళ్లు పోసేసి ఇది పెట్టి పైన మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాలకి ఆ ఆవిరికి ఆ గిన్నెలో ఆహారం అంతా వేడవుతుంది. సో ఇట్లా కూడా కొంతవరకు సేఫ్ గా చేసుకోవచ్చు. టోటల్ గా లాస్ట్ గా చెప్పుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సాధ్యమైనంత వరకు పదార్థాలు మిగలకుండా జాగ్రత్తగా చూసి వండుకోవడం ఒకటి అలవాటు చేసుకోవాలి. లేదు పాసిబుల్ కాదండి, మా ఇంట్లో ఉన్న మెంబర్స్ కి ఎవరి చాయిస్ని బట్టి వాళ్ళకి చేసినప్పుడు మాకు మిగులుతూ ఉంటాయి, సో వాటి ఫ్రిడ్జ్ లోకి వెళ్తూ ఉంటాయి, మేము వెయిట్ చేసుకుంటూ ఉంటాం, మాకు ఇదే అలవాటు అని అంటే మాక్సిమం ఫ్రిడ్జ్ లోంచి తీసిన తర్వాత కూలింగ్ తగ్గిన తర్వాత నేను చెప్పినట్టుగా మైక్రోవేవ్ ఉంటే మైక్రోవేవ్ లో వేడి చేసుకోండి, లేదంటే ఇట్లా వాటర్ వేపర్ మీద వేడి చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల కొంతవరకు అది హామ్ అనేది జరగదు. కాకపోతే పదార్థం వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న పోషక విలువలు నశించిపోతాయి. దానివల్ల మనకి ఇంకా తిన్న బలం ఏమొస్తుంది. సో కొంచెం అర్థం చేసుకొని తక్కువ క్వాంటిటీస్ లో చేసుకోవడం, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకోవడం ట్రై చేయండి. కొంచెం జాబ్స్ అవి చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేండి, ఎందుకంటే వాళ్ళు సాయంత్రం వచ్చి కూడా మళ్ళీ వంట అది చేసుకోలేక సాయంత్రం పూట చేసి అవి నెక్స్ట్ డే ఉదయానికి ఉండేలాగానో, ఉదయం చేసి మళ్ళీ సాయంత్రానికి మిగిలేలాగానో ప్లాన్ చేసుకొని చేసుకుంటారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే లోపల ఫ్రిడ్జ్ లో పెట్టిన పదార్థాలు పాడవకూడదంటే వంట చేసుకున్న తర్వాత కూర ఏదైతే ఉందో అది మీరు బాక్సుల్లో సర్దుకున్నారో లేదంటే మీ హస్బెండ్ కి పిల్లలకి పెట్టాక మీకు కావాల్సినంత పక్కన పెట్టుకొని మిగిలింది చక్కగా కూర కంప్లీట్ గా చల్లారిన తర్వాత మీరు దాన్ని తీసుకెళ్లి ఎయిర్టైట్ బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. అప్పుడు అది పదార్థం అనేది చెడిపోదు. ఎన్ని ఎక్కువ అవర్స్ బయట ఉంటే మనకి ఏమవుతుందంటే అంత త్వరగా దాంట్లో బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో మనం దాన్ని హీట్ చేసినా కూడా మనకి ఒంటికి అంత మంచిది కాదనమాట. సో మరి వర్కింగ్ చేసే వాళ్ళకి కుదరదు కదండి. వాళ్ళు ఏం చేస్తారు, ఉదయమే 1-2 చేసేసుకుంటారు. సర్దుకంగా మిగిలిన ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మీరు రాగానే ఫ్రిడ్జ్ లోంచి తీయాల్సిన పదార్థాలన్నింటినీ బయట పెట్టేసేసుకుంటే మీరు ఫ్రెష్ అయ్యి మిగతా పనులన్నీ చూసుకుని మీరు తినడానికి దగ్గరకు వచ్చేసరికి అవి చక్కగా నార్మల్ టెంపరేచర్కి వచ్చి ఉంటాయి. మీరు కావాలంటే వేడి అన్నంతో అవి కలిపేసేసుకుని తినొచ్చు, లేదంటే రీహీట్ అయినా చేసుకోవచ్చు. అసలు చెప్పాలంటే ఆయుర్వేదం ప్రకారం అయితే చల్లటి పదార్థాలు వేడి పదార్థాలు కూడా కలిపి తినకూడదు అనే రూల్ ఉంటుందండి. ఇంకా ఇంత డీప్ గా వెళ్తే అది ఎవరి వల్ల సాధ్యం కాదు. కాబట్టి నేను చెప్పిన ఈ కాలంలో అందరూ పాటించడం కూడా కష్టమే. వేడి పదార్థాలతోనే తినాలి అనేది ఆయుర్వేదం ప్రకారంగా ఉన్న రూల్ కూడా. ఇందులో దాచాల్సింది ఏముంది. కాకపోతే మనకున్న సాటిస్ఫాక్షన్ కి మనం కనీసం ఆ పదార్థాన్ని వేడి చేయకపోయినా కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ వేడి అన్నంలో కొద్దిగా కూరను కలుపుకొని తినొచ్చు, లేదంటే కాస్త గోరువెచ్చగా చేసుకుని కర్రీని మీరు ఇందాక చెప్పినట్టుగా కలుపుకొని తింటే
సాధ్యమైనంత వరకు ఆ పదార్థాలను విష పదార్థాలుగా మారవు. కానీ మ్యాక్సిమం నాన్ వెజ్ ట్రై చేయకండి. నాన్ వెజ్ కూరలు ఏంటంటే అవి ఆల్రెడీ కుక్ చేసేస్తాం కదా, కొంచెం సరిపడకపోతే మళ్ళీ మీకు ఫుడ్ పాయిజనింగ్ అవ్వడమో వామిటింగ్స్ అవ్వడమో జరుగుతుంది. సో కూరలు ఇలాంటివి కొంత డేంజర్ తక్కువ, కానీ కొంచెం నాన్ వెజ్తో జాగ్రత్తగా ఉండండి. మరి ఎక్కువ వండేసి మిగిలి చేసేసి ఇది చేసుకొని మనం హెల్త్ సమస్యలు తెచ్చుకోకుండా ఉంటేనే బెటర్ అనమాట. మరి ఎలా అనిపించింది ఇవాళ మీకు ఈ టాపిక్? ఇంకా మీకు ఇలాంటి యూస్ఫుల్ అండ్ హెల్దీ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. నేను నోట్ చేసుకుని మీకు ఆ విషయాల్లో పాయింట్స్ అనేవి షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ముందు నుంచి కూడా ఇవే పద్ధతులు ఫాలో చేశానండి నా లైఫ్లో. సో వాటిని మాత్రమే మీతోటి వాళ్ళ షేర్ చేయడం అనేది జరిగింది. మరి మీకు ఎలా అనిపించాయి నేను చెప్పిన పాయింట్స్? తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్స్లో షేర్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. ఇంకొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.